ఎంత? అచ్చా, ఎంత ఎంత పంపించినావు? కేజీయా? ఇలా ఎంత అయింది? హలో మచస్, వెల్కమ్ టు అన్నదర్ బ్లాగ్. బ్రో, జొమాటో ఇక్కడ కిందనే. సో జొమాటో హైపర్ ప్యూర్లో ఇలా ఇంటికి వచ్చేసి ఆర్డర్ చేసి ఇచ్చేస్తారనమాట. అండ్ ద రేట్స్ ఆర్ రీజనబుల్ ఫర్ మీరు కావాలంటే డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోవచ్చు, ఆర్ ఎల్స్ యూ క్యాన్ గెట్ ఇట్ టు యువర్ హోమ్ యాజ్ వెల్. నాకు రెస్టారెంట్ లేదు కాబట్టి, ఓన్లీ ఫుడ్ స్టాల్ ఉంది కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ మై హౌస్. నైట్ పెడితే మార్నింగ్ 6 to 7 కల్లా వచ్చేస్తుంది. అంతే కదా. ఏదో అయింది, వీటికి అరుస్తున్నాయి. మొత్తం స్టిల్ వెరిఫికేషన్ గోయింగ్ ఆన్. మీ దగ్గర మంచిగా ఆర్డర్ పెట్ట. అరే అచ్చా, చూసుకోవాల్సింది. ఓకే, చినిగిందంట. ఇక్కడే చినిగిందలేదు. ఒకప్పుడు ఇలా డ్రైవర్స్ ఉంటే పక్కన ఒక పర్సన్ ఉండి ఆ పర్సన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. రైట్ నో డ్రైవర్లే హెల్పర్స్ అయిపోయారు. ఏందో మరి, మేబీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఐ డోంట్ నో, మేనేజ్ చేయడం కష్టం అవుతుంది అలా. జీతాలు ఎక్కువ ఇస్తున్నారు ఒకరికి. గోయడి మా అన్నయ్య గడు వచ్చాడు ఇప్పుడే. ఎంత? అచ్చా, ఎంత ఎంత పంపించినావు? కేజీయా? ఇలా ఎంత అయింది? బ్లైండ్ స్పాట్ మూవీయా? వీఆర్ వాచింగ్ బ్లైండ్ స్పాట్ మూవీ రైట్ నౌ. ఎవరైనా చుట్టాలు వస్తే కనుక మా అమ్మ చుట్టాలతో కలిసి నన్ను మంచిగా రోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దే టేక్ ఎ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ రోస్టింగ్ మీ. ఐ డోంట్ నో వై. Obviously I enjoy that. So everyone thinks making shorts and reels and stories is pretty much easy, but ఒక్కసారి దిగితే అర్థమవుతుంది మచ్చా. స్క్రిప్టింగ్కి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, దెన్ షూటింగ్కి 1 hour పడుతుంది, అండ్ మైండ్ ప్రిపరేషన్కి అరౌండ్ ఈజీగా ఒక వన్ డే కాదులే కానీ హాఫ్ డే అయినా పడుతుంది అనమాట. అండ్ యూ నీడ్ టు మెమరైజ్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు ఇమాజిన్ ఈచ్ అండ్ ఎవ్రీ సినారియో ఇన్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్. అండ్ ది స్క్రిప్ట్ షుడ్ బి ప్రెటీ క్లియర్, ఎవ్రీ నేమ్ షుడ్ బి డ్రాఫ్టెడ్ కరెక్ట్లీ. సో సండేస్ అంతా స్క్రిప్టింగ్లో జరిగిపోతుంది బేసికలీ. సో ఆ విధంగా స్క్రిప్టింగ్ చేస్తూ ఉన్నా రైట్ నో. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చే ప్రతి రీల్కి స్క్రిప్టింగ్ ఆల్రెడీ ముందే జరిగిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మాట్లాడు. మాట్లాడు. ఆండ్రాయిడ్ ట్యాబ్స్ ఏమైనా బాగుంటాయి, తక్కువ బడ్జెట్ కావాలి, OnePlus ట్యాబ్స్ బాగున్నాయి. ఇంకా అది తప్ప ఇంకేం కొనద్దు. ఇంకా కొంటే ఐప్యాడ్ కొనాలి. నేను డౌట్ఫుల్గా తీసుకున్నాను అన్నయ్యకి ఇద్దామని. యూజ్ చేసిన ప్రతిసారి ఐ లవ్ ఇట్ తెలుసా. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, ఆ స్మూత్నెస్ కానీ కెమెరా క్వాలిటీ కానీ ఏదైనా కానీ అబౌవ్. చెప్పినవరా పెట్టినా బ్లాగ్లో పెట్టినా నేను. ఏమైంది పెట్టో? చపాతీలు ఇంకా స్మూత్ గా చేస్తామన్నమాట. చపాతీలు ఇలా ఉంటాయి స్మూత్ గా. ఏడుంది ఇంకా లేదు. అది నొక్కితే స్మూతా? ఏదైనా స్మూత్ గానే ఉంటది అట్లా నొక్కితే. చూపించండి మాకు. ఇంత సన్నంగా ఉండాలి మాకు మా చపాతీలు. టీలో చపాతీ నంచుకుంటావా మిట్టు? దేనికి? డైరెక్ట్ గా అట్లా తాగేసి. కొంచెం పోసుకోరా, ఆడికి కూడా కావాలండి. ఏంటక్క వద్దు, చాలు కప్పేందుకు అక్క. ఏడాడు బబ్బులు. ఏగో పింపుల్ లేదన్నో. అగో పింపుల్ ఉంది లేదంటావు. ఇట్లా పెడతా. యా,
సో ఇవాళ I had a lot of fun with my relatives, and we had a lot of fun actually. We even went to temples, and I just didn't vlog there because I just want to be in that present, right? అండ్ ఆల్సో బైక్స్ మీద వెళ్తున్నాము, సో కెమెరాని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో దట్స్ వై ఐ హ్యావెంట్ బ్లాగ్ దే. మన ఫోన్తో కూడా చేయొచ్చు, బట్ ఐ డోంట్ నో వై ఐ డెంట్ బ్లాగ్ ఇట్. మేబీ బికాస్ ఇంకా 90 days ఆఫ్ వ్లాగింగ్ అండ్ స్టిల్ ఐఎమ్ హెసిటెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గర్ల్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై రిలేటివ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పీపుల్ యాజ్ వెల్. సో యా, బట్ I just want to end this vlog with one quotation from one good lines from Tanmay Bhatt, okay, related to content, short form content. Basically, you have the interaction with your customers, you have the interaction with your followers only when, in the case of long form content. Long form content is a pretty much, it's like, people will trust you, and even if you provide them with the links, even if you want to make them leads, long form content. But as a no voice, as a no voice content creator, if you want to, don't be so audacious to go against the tide and swim, okay? Just కొంచెం కొంచెంగా చిన్న చిన్న స్టెప్స్తో షార్ట్ ఫామ్ కంటెంట్తో స్టార్ట్ చేసి దాని నుంచి వచ్చే ట్రాక్షన్ని యూస్ చేసుకొని కన్వర్ట్ ద షార్ట్ ఫామ్ కంటెంట్ పీపుల్ ఇంటూ లాంగ్ ఫామ్, ఓకే? జస్ట్ లైక్ ద ఫేమస్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ సే ద ఫేమస్ ఎగ్జాంపుల్ ఈస్ సాయి సర్కాస్టిక్ సాయి. దట్ గై ఒక మంచి షార్ట్స్ చేస్తాడు, చాలా బాగా స్టోరీ నరేషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దెన్ హీ కన్వర్టెడ్ దోస్ పీపుల్ ఇంటూ లాంగ్ ఫామ్ కంటెంట్, అండ్ లాంగ్ ఫామ్ కంటెంట్ ఇస్ ఆల్సో సూపర్ ఆసమ్. యా, సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ ఇట్ ఇన్ దట్ వే, అండ్ మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం దాన్ని డెఫినెట్లీ. సో యా, చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బై, సీ యూ.